సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన చంద్రబాబు అటు పాలనా పరంగానే కాకుండా ఇటు పార్టీ పరంగానూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ఇప్పుడు ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లా పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు పార్టీ అధిష్టానం బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై రికార్డు మెజారిటీతో విజయం సాధించి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ చీఫ్గా పనిచేసిన కింజరపు అచ్చెన్నాయుడుకు కేబినెట్లో చోటివ్వడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని శ్రీనివాసరావుకు ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. తనకు కేటాయించిన కారులో ఎమ్మెల్యే పల్లా స్థానిక కుంచుమాంబ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక ఇప్పటి వరకు ఒక్కరే గన్మ్యాన్ భద్రత ఉన్న పల్లాకు 2 గన్మెన్లతో పాటు ఎస్ఏ ర్యాంక్ అధికారిని సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించారు. ఇక పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం 1984 నుంచి టీడీపీలో ఉన్నారు. 1994-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా టీడీపీ అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇక 2014-19 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీనివాసరావు తాజాగా రెండోసారి ఎన్నికయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.